భారత్లో ఉన్న మతోన్మాదులకు ఒక హెచ్చరిక. ఇజ్రాయెల్ దేశపు సింహం భారత్లో పనిచేయదు, ఇజ్రాయెల్ దేశపు సింహం భారత్లో పనిచేయదు అని ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు, ఒక మతోన్మాది. వాడికి సమాధానంగా బైబిల్ ఏం తెలియజేస్తా ఉన్నది? దేవుడు ప్రపంచంలో ఉన్న 300 దేశాలలో ఆరిన నేలపై జీవిస్తున్న వారందరి రక్షణ కొరకు ఒక పరిశుద్ధిని పుట్టించి అతని ద్వారా మనిషి అనేవాడు చేసిన ప్రతి పాపముల నుండి విముక్తి కలగజేసి ఆ పరిశుద్ధిని ద్వారా దేవుడు తనకు పిల్లలుగా స్వీకరించి అందరికీ కూడా నిత్య జీవం దయచేస్తున్నాడు. నిత్య జీవం వద్దు అని అనుకుంటే అది వాడి ఇష్టం, నీవు నరకానికే పో, అది నీ ఇష్టం. బలవంతంగా క్రీస్తులోనికి రావద్దు అని నేను అంటున్నాను.